అమ్మా సంధ్య, నీ భవిష్యత్తు నా కాలి కింద ఉందని. ఏంట్రా వాగుతున్నావు? నిజం బ్రదరు, సంధి ఇప్పుడు నా చేతుల్లో ఉంది. అత్తా అత్తా, సార్. డాక్టర్ ఎలా ఉంది? సారీ సార్, బిడ్డ కడుపులోనే చనిపోయింది. అయిపోయింది డాక్టర్. ఆ చనిపోయిన బిడ్డను చూస్తే నా భార్య గుండె ఆగిపోతుంది. కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ కన్న బిడ్డని కాపాడుకోలేకపోయాను. వంద మందిలో ఒక్కరికి ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. దానికి మనమేం చేయలేం. మొదటి బిడ్డ పోయినప్పుడే డాక్టర్ చెప్పినా నా భార్య వినలేదు డాక్టర్. తనకు తన బిడ్డను ఎత్తుకోవాలని ఆశ. అందుకే ఎవరైనా అనాథ బిడ్డను అడాప్ట్ చేసుకుందామన్నా తను వినలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పోయిన బిడ్డ ఎలాగో పోయింది. నా భార్యను ఎలా కాపాడుకోవాలి? డాక్టర్, ఆ పిచ్చి పిల్లని వార్డుకు షిఫ్ట్ చేశాం. పాప చాలా హెల్దీగా ఉంది. పిచ్చి పిల్ల కదా, పాపకు ఫీడింగ్ ఇస్తుందో లేదో తెలియటం లేదు. స్పృహలోకి వచ్చాక ట్రై చేయమంటారా, లేదంటే ఆల్టర్నేట్ చూడమంటారా? చూడండి, మీ ఆవిడ బతకాలంటే ఓ ఐడియా చెప్తాను, చేస్తారా? ఏంటో చెప్పండి మేడం. మీరు ఎలాగో అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఆ పిచ్చమ్మాయి కూతుర్ని మీ కూతురుగా పెంచుకోండి. పాపం అమ్మాయి పిచ్చిది, పైగా అయినవాళ్లు కూడా ఎవరూ లేరు. ఆ పసిబిడ్డ మీ దగ్గర పెరిగితే మంచి జీవితమైనా దొరుకుతుంది. అలాగే మీ ఆవిడకి బిడ్డలు లేరనే దిగులు కూడా ఉండదు. ఏమంటారు? నాకు ఇష్టమే మేడం. ఇలాగైనా నా భార్య నాకు దక్కితే చాలు. దయచేసి ఆ పాపను నాకు ఇప్పించండి. నా భార్యకి మాత్రం ఈ విషయం తెలవనివ్వకండి. ష్యూర్. చూడు సిస్టర్, నువ్వు వెళ్ళి ఆ మతిస్థిమితం లేనామె పాపను వీరి భార్య పక్కనున్న ఉయ్యాల్లో పడుకోబెట్టి, చనిపోయిన వీరి పాపను ఆ మతిస్థిమితం లేనమ్మాయి పక్కనున్న ఉయ్యాల్లో పడుకోబెట్టు. వెళ్ళు. మేడం, డూ వాట్ ఐ సే.
నువ్వు వెళ్ళి ఆ పని చూడు. అలాగే మేడం. డోంట్ వరీ, మీరేం వరీ కాకండి, అంతా సక్రమంగా జరుగుతుంది. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏం ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు. అయ్యో రామా, ఏ లోకంలో ఉన్నారు? అదేం లేదు గాని మన పాపేది? పాప లోపల నిద్రపోతుందండి. అయినా మీరు ఆఫీస్కి వెళ్తానని అలా ఆలోచనలు పడిపోయారేంటి? అదే మొదట వెళ్ళరా, నువ్వు ఇలా వచ్చి కూర్చో. పాప గురించే. పాప గురించా? ఏంటి? అదే మన పాపని ఏ స్కూల్లో చేర్పిద్దామని. అయ్యో రామా, స్కూల్లో చేర్పించాలా? ఇప్పుడు తన వయసు ఎంతని? సర్లే, ఈ రోజుల్లో బిడ్డ కడుపులో ఉండగానే స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు. డెలివరీ కాకముందే స్కూల్లో ఫీజులు అడ్వాన్స్లను తీసుకుంటున్నారు. అయ్యో రామా, అలాంటి స్కూల్లో మన పిల్లని చేర్పించొద్దండి. వాళ్ళకి డబ్బు ఇవ్వ తప్ప పిల్లల గురించి ఆలోచనే ఉండదు.
పాపకి 3వ ఏడు వచ్చేంత వరకు స్కూల్ గురించి మర్చిపోండి. చక్కగా ఆడుకుంటూ హాయిగా ఎదగనియండి. తన కంట్లో కన్నీరు కనిపిస్తే నేను తట్టుకోలేనండి. అయ్యో రామా, ఏంటలా చూస్తున్నారు? ఏం లేదు, ఊరికే అన్నాను. దీనికి ఇంత ఎమోషన్ అవుతాయి ఎందుకు? వదిలే. అయినా పాప మీద ఇంత అటాచ్మెంట్ పెంచుకోవటం అంత మంచిది కాదు. నా కూతురి మీద నేను కాకపోతే ఇంకెవరు అటాచ్మెంట్ పెంచుకుంటారు? అయినా అందులో తప్పేంటి? అది కాదు జ్యోతి, నువ్వు ప్రతిదానికి ఎమోషనల్ అవుతున్నావు. ఒకవేళ నువ్వు బిడ్డకి దూరం అవ్వాల్సి వస్తే? ఏమన్నారు? అంటే రేపు చదువుల కోసం దూరంగా ఉండొచ్చు. ఎంతైనా ఆడపిల్ల కదా, పెళ్లి చేసి అత్తారింటికి పంపించొచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే నువ్వు అప్పుడెలా ఉంటావని. నా బిడ్డ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. పాప దూరం అయితే నేను తట్టుకోలేనండి, చచ్చిపోతాను. పాప లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి, అంతే. తప్పు జ్యోతి, ఏంటా మాటలు? నిజమండి. 3 పిల్లలు పోయాక పుట్టిన ఏకైక సంతానం. ఆ 3 ప్రేమను తనకే పంచుతాను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అదిగో పాప నిద్రలేచింది, నేను వెళ్తున్నాను. ఆ తల్లికి అన్యాయం చేశాను. ఆ ఉసురు ఎక్కడ తగులుతుందో పాపం. బిడ్డను పోగొట్టుకొని తను ఎక్కడుందో. ఆగు. ఇక్కడికి వెళ్తాం. లోపలికి వెళ్దాం. కూర్చో.
అరవకు. ఎందుకలా అరుస్తావు? అరిస్తే ఏమొస్తుంది చెప్పు? అరవకుండా ఉన్నావనుకో, నీకోసం బిర్యానీ తెచ్చాను, చక్కగా తిందువు గాని. ఇదిగో నోరు తెరవు, తినో తినో. చక్కగా కూర్చోబెట్టి చికెన్ బిర్యానీ పెడుతుంటే హాయిగా తినక ఉమ్మేస్తావేంటి? ఇలా అయితే ఎలా చెప్పు? అసలు నువ్వెవరు? ఎందుకు నన్ను ఇలా బంధించావు? అసలు నీకేం కావాలి? ఓహో, నీకు అసలు మ్యాటర్ తెలియదు కదా? సరే చెప్తాను విను. ఒకసారి చూడు. ఏంటిది? మన పెళ్లి ఫోటో. ఛీ, నీకు నాకు పెళ్ళేంటి? మనిద్దరికి ఎప్పుడు పెళ్ళయింది? నువ్వెవరో కూడా నాకు తెలీదు. నాకు నువ్వెవరో తెలీదు, కానీ ఈ ఫోటో మాత్రం అబద్ధం కాదు, నిజం. ఏంటి షాక్ తిన్నావా? ఇది నిజం అని మీ బావ సంజయ్ నిరూపించాడు. సంజయ్? అవును, నీతో ఏదో గొడవపడి నీ మీద కక్ష పెంచుకున్నాడు. ప్లాన్ చేసి వైజాగ్ నుంచి పిలిపించి నిన్ను మోసం చేశాడు. నిన్ను మోసం చేశాక నువ్వెవరో సంజయ్కి తెలిసింది. సొంత మరదలివే అయినా నీ మీద కక్ష మాత్రం పోలేదు. అందుకే నా ఫోటోని నీ ఫోటోని మార్పింగ్ చేసి మనకు పెళ్లి జరిగినట్టు ఓ చందమామ కదల్లాడు. అది మీ వాళ్ళందరికీ చూపించి నమ్మించాడు. నిజమా? మరి లేకపోతే ఈ ఫోటో ఎక్కడి నుంచి వస్తుంది? వాడి స్వార్థం వాడు చూసుకుంటే మరి నా స్వార్థం నేను చూసుకోవాలి కదా. అందుకే నా ఫోటోని వాడుకున్నందుకు ఫోటో రైట్స్ కింద 10 కోట్ల డబ్బు కావాలని డిమాండ్ చేశాను. కానీ ఆ సంజయ్ గాడు నన్ను చాలా తెలివిగా మర్డర్ కేసులో ఇరికించాడు. కానీ నేను వదులుతానా? వాణ్ణి లొంగదీసే అంకుశం నువ్వేనని నాకు తెలుసు. అందుకే నిన్ను అడ్డం పెట్టుకొని వాడి ఆట కట్టించాలని నా ప్లాన్. కదంతా విన్నావుగా. కామ్గా ఉండి కోఆపరేట్ చేయి, బిర్యానీ పెడతా. గోల చేస్తే గొంతు కోస్తా. మనిషివేనా? ఏ పాపం తెలియని మనిషిని ఎలా అరెస్ట్ చేస్తావు? ఆ శ్రీధర్ పారిపోయిన దానికి ఈయనేం చేశారు? ఎందుకు ఆయన అరెస్ట్ చేశావు?
తీసేయండి. ఏమైందండి? ఇవన్నీ తీసేయండి. మేడం చేతులు పట్టుకోండి. తీసేయండి. తీయండి. సిస్టర్ వద్దు. కాళ్ళు పట్టుకో. అత్తయ్య నన్ను వదలండి. వదలు. అయ్యో నన్ను వదలు. అత్తయ్య నీ వల్ల జరిగింది. నేను చెప్పేది వినండి. నన్ను వదలండి. డాక్టర్ ఎలా ఉంది? నాకేం ట్రీట్మెంట్ వద్దు. ఎలా ఉంది? చాలా నీరసించిపోయింది. వదలమన్నానా? వదలు. ప్రస్తుతానికి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం కానీ ఆవిడంతటా ఆవిడ లేచి ఏదైనా ఆహారం తీసుకోవాలి. అత్తయ్య విడిచిపెట్టను. చంపేస్తాను. వదలు ప్లీజ్. మంచినీళ్లు కూడా తాగటం లేదంటున్నారు. అది ఇంకా ప్రమాదం. అత్తయ్య నాకేం ట్రీట్మెంట్ వద్దు. నన్ను వదిలేయండి. అత్తయ్య చంపేస్తాను. వదలు ప్లీజ్. అత్తయ్య నా మాట విను. వదలు అత్తయ్య ప్లీజ్. నన్ను వదలు. అత్తయ్య వదలు. అత్తయ్య అత్తయ్య మీ ఫ్యామిలీ వల్ల మాకు ప్రాబ్లమ్స్. మీ అన్న మా అన్న అరెస్ట్ చేశాడు. ఎందుకు ఇక్కడ ఉన్నావు? పో బయటికి. నేను ఎంత చెప్తున్నా వినట్లేదు డాక్టర్. ఇలాంటి వాళ్ళని మీరు బెదిరించి ఏం చెయ్యలేరు. అసలు ఆవిడ ప్రాబ్లం ఏంటో కనుక్కుని అది తీర్చడానికి ఏం చేయగలుగుతారో అది చేయండి. ఇంకా లేట్ చేస్తే చాలా కష్టం అవుతుంది. ఇప్పటికే గ్లూకోజ్ లెవెల్స్ డ్రాప్ అయ్యాయి.